ఇందాక సజ్జల గారు చెప్పినట్లు ఈరోజు సునీతారెడ్డి గారు ఆమె ముసుగుని విప్పి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకండి అని చెప్పేసి డైరెక్ట్గా ప్రజలను కోరింది. చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్కి ఓటు వేయండి అని చెప్పేసి ఇండైరెక్ట్గా చెప్పింది. ఈరోజు టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నేను ఒక్క విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన కష్టం నిజంగా పగవాడికి కూడా రాకూడదు. ఆయన చెల్లెళ్ళే జగన్మోహన్ రెడ్డి గారి పతనాన్ని కోరుకుంటున్నారు, ఆయన ఓటమిని కోరుకుంటున్నారు. అట్లాంటి పరిస్థితి నిజంగా శత్రువుకు కూడా ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. మనందరము ఆయనకి అండగా నిలబడవలసిన ఈ టైం అనేది ఇప్పుడు వచ్చింది. ఈరోజు టాపిక్లోకి మనం చూస్తే వైసీపీకి ఓటు వేయొద్దు అని చెప్పేసి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు సునీతారెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ కష్టాలే అంటుంది. మళ్ళీ కష్టాలే అంటే తల్లి ఈ ప్రభుత్వం వచ్చింది మొదటిసారే, మళ్ళీ కష్టాలేంటి తల్లి? సరే కష్టాలు అంటున్నావు కదా, ఏం కష్టాలు అంటున్నావు నువ్వు? ప్రజలు ఆనందంగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు, మళ్ళీ వైసీపీకి ఓటేసి గెలిపించుకుందాం అంటున్నారు. జగనన్న మాకు ఈ మంచి చేసిండు, మా పిల్లల్ని బడికి పంపించిండు, మా ఇంట్లో పెద్దోళ్ళని డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నాడు, వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు పెట్టుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళ ప్రతి ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటే నువ్వు మాత్రం ఈ ప్రభుత్వం వస్తే మళ్ళీ కష్టాలే అంటున్నావు తల్లి. ఇది ఎక్కడి న్యాయం అని చెప్పేసి నేను నిన్నే అడుగుతున్నా, సునీతారెడ్డి గారిని అడుగుతున్నా. ఎందుకయ్యా ఇంత అగ్రెసివ్గా మాట్లాడే నువ్వు, ఇంత శాంతంగా నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పేసి మీరు నన్ను అడగవచ్చు. ఎందుకు అంటే తండ్రిని పోగొట్టుకున్నది. సరే ఎవరు చంపిర్రు ఆ విషయం సిబిఐ తెలుస్తుంది. తండ్రిని పోగొట్టుకున్న బిడ్డ పాపం, అది కూడా చాలా కిరాతకంగా చంపబడ్డారు వివేకానంద రెడ్డి గారు. అట్లాంటి బిడ్డతోటి మనము గౌరవంగా చాలా గౌరవప్రదంగా మాట్లాడాలి. అందుకే తల్లి అని చెప్పేసి నేను సంబోధిస్తున్నా. ఇక్కడ చూసుకుంటే వంచన మోసం చేసిన పార్టీ అది. అమ్మ వంచన మోసానికి వేరే పేరు అన్నది పెడితే అది చంద్రబాబు నాయుడు అమ్మ. నువ్వు ఆ చంద్రబాబు నాయుడు పంచన చేరినవు. ఈరోజు ఆ పార్టీతోటి నీకు ఏం సంబంధాలు ఉన్నాయో డైరెక్ట్గా నాకు తెలియదు. కాకపోతే నువ్వు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నావు కాబట్టి చెప్తున్నా, వంచనకి ఇంకో పేరు చంద్రబాబు నాయుడు. అది గుర్తుపెట్టుకో తల్లి. పని అయిపోయాక మళ్ళీ కూడా చూడడమ్మా చంద్రబాబు నాయుడు. చాలా జాగ్రత్త తల్లి. ఇక్కడ చూస్తుంటే నాన్న హత్య జరిగి 5 ఏళ్ళైనా కాలయాపన. ఓకే 5 ఏళ్ళైనా కాలయాపన చేస్తున్నా అంట తల్లి. ఆ కేసు సిబిఐ దగ్గర ఉంది. సిబిఐ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉన్న అది సంస్థ. దానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసేది ఏముంటుంది ఒక్కసారి మీరే ఆలోచించండి. సిబిఐ దర్యాప్తు ఎందుకు పూర్తి కావట్లే? అమ్మ మీరు ఇప్పుడు ఢిల్లీలోనే ఉన్నారు, సిబిఐ ఆఫీసు ఢిల్లీలోనే ఉన్నది. వెళ్ళి సిబిఐని అడగండి ఎందుకండి దర్యాప్తు పూర్తి కావట్లేదు అని చెప్పేసి. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని చెప్పేసి ప్రతి ప్రాబ్లంకి, ప్రతి మర్డర్కి, ప్రతి క్రైమ్కి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది అని చెప్తే ఎట్ల తల్లి? నీ రక్తం నీ అన్న, నువ్వు ఇట్లా మాట్లాడడం తప్పు కదమ్మా. నెక్స్ట్ చూసుకుంటే సీఎం జగన్ పాత్రపై విచారణ జరపాలి. ఇది మాత్రం ఘోరం. ఎందుకు అంటే ఎంత గౌరవం ఇచ్చిండు. ఒక విషయం మీరు కూడా గుర్తు చేసుకోవాలి సునీతారెడ్డి గారు. ఏంటి అంటే ఎమ్మెల్సీ ఇప్పుడు అదంతా కాదు, విజయమ్మకి వ్యతిరేకంగా నిలబడింది వివేకానంద రెడ్డి గారు. నిలబడి ఆమెని ఓడిస్తానన్నాడు. సరే అది ఏమైంది పక్కన పెట్టేస్తే, అంత చేసినా కూడా మళ్ళీ బాబాయ్ అని తీసుకొచ్చి పిలిచి మరి సీట్ ఇచ్చి ఎలక్షన్లలో నిలబెట్టిండు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని సీఎం జగన్ పాత్ర మీద విచారణ చేయాలి అంటే అట్లాంటప్పుడు అసలు పిలిచి సీట్ ఎందుకు ఇచ్చేటోడు? అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి. సరే కొంచెం డీటెయిల్ కింద, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా అభాండాలు వేస్తున్నారు కాబట్టి మనం డీటెయిల్కి తప్పకుండా వెళ్ళాలి. ఇక్కడ చూసుకుంటే సీఎం జగన్ నేతృత్వంలో ఏపీలో హత్యా రాజకీయాలు జరుగుతున్నాయని, వంచన మోసం చేయడం ఆ పార్టీ నిజమని ఓకే దివంగత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అమ్మ నువ్వు ఎవరి మాటలు ఈ మాటలు అంటున్నావో తెలియదు కానీ నీ ఆరోపణల వల్ల ఏం జరుగుతుంది అది కూడా నాకు తెలియదు. కానీ ఒక అన్న గుండె మాత్రం బాధపడుతుంది తల్లి, అది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు. నెక్స్ట్ చూసుకుంటే త్వరలో జరిగే ఎన్నికల్లో ఏపీలో జగనన్న వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. మరి ఎవరికి ఓటు వేయమంటావు? ఎవరికి? ఒకసారి అది కూడా క్లియర్గా చెప్పరాదమ్మా. ఎందుకంటే సరే నువ్వు ముందు చెప్పినావు అనుకో, ఇండైరెక్ట్గా చెప్పినావు. చదువుదాం ఇక్కడ చూడండి. వివేక హత్య జరిగి 5 ఏళ్ళు అవుతున్న దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. దోషులను రక్షించే ప్రక్రియ
యథేచ్ఛగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ చేతుల కేసు ఉంది, ఆల్రెడీ దోషులని సిబిఐ విచారణ జరుగుతుంది. సిబిఐ పిలుస్తుంది, నోటీసులు ఇస్తుంది, వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటుంది, కేసు అనేది నడుస్తూనే ఉంది. దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది అంటే ఇది ఎక్కడ రాజకీయం తల్లి? వాడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము లేక ఆయన ఇంట్లో ఉన్న చెల్లెలని జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా వాడుకుంటున్నాడు. ఆ విషయం మీకెందుకు అర్థం కావట్లేదు తల్లి? సొంత రక్తం చెల్లెలు ఒక బాట పట్టే అయినా కూడా భరించాడు. ఇప్పుడు నువ్వు ఆ బాట ఇంకో బాట పడితివి అయినా కూడా భరిస్తున్నాడు. ఎందుకు తల్లి ఇంతలా హింసించడం ఒక వ్యక్తిని? ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే సమావేశంలో సునీత ఇక్కడ చూసుకుంటే ఓకే, దోషులను రక్షించే ప్రక్రియ యథేచ్ఛగా సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో సునీతారెడ్డి మాట్లాడారు. ఏంటి, సాధారణంగా హత్య కేసులో ఎవరు చేశారనేది 4-5 రోజుల్లో తెలిసిపోతుంది. నాన్న హత్య జరిగి 5 ఏళ్ళైన నిందితులు ఎవరన్నది ఎందుకు తెలియడం లేదు? అమ్మ, ఎందుకు తెలియడం లేదు? మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. కానీ మీరు ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు, సిబిఐ హెడ్ ఆఫీస్ కూడా ఢిల్లీలోనే ఉన్నది. మరి ఈ ప్రశ్న వెళ్ళి సిబిఐని అడగాలి కదా తల్లి. నువ్వు అక్కడ అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు కదా. నువ్వు ఇక్కడికి వచ్చి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు అంటే అది రాజకీయం కాదు, అక్కడ జరిగింది క్రైమ్. నువ్వు ఆ క్రైమ్ కోసం కొట్లాడు ఏం చేస్తావో చేయి, అందులో ఎట్లాంటి తప్పు లేదు, మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం. కానీ ఆ క్రైమ్ని తీసుకొచ్చి రాజకీయాలకు ముడిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయొద్దు అంటే ఇది ఎట్లా తల్లి? ఇంకోటి, ఈ టైమింగ్ చూడండి, ఈ టైమింగ్ ఎంత ఇంపార్టెంటో. చంద్రబాబు నాయుడు ప్లానింగ్ ఎంత ఖతర్నాక్ ఉందో మీకు చెప్తా, ఒకసారి చూడండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హత్య కేసు దర్యాప్తు ఎందుకు ముందుకు సాగడం లేదు? సిబిఐ అధికారుల మీద ఎవరు ఒత్తిడి ఉందో అర్థం కావట్లేదు. న్యాయం కోసం 5 ఏళ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడం లేదు. తమ అనుకున్న వాళ్ళే న్యాయం చేస్తారని ఇక్కడ చూసుకుంటే తమ అనుకున్న వాళ్ళే న్యాయం చేస్తారన్న నమ్మకం పోయింది. ఓకే, నాన్న హత్యకు నిజంగా న్యాయం జరగాలంటే ప్రజా తీర్పుతోటే సాధ్యం. అమ్మ, ఎందుకు ఇందాక నేను చెప్పిన కదా, ఢిల్లీలోనే ఉన్నారు మీరు, వెళ్ళండి, సిబిఐని అడగండి. సిబిఐ మీకు ఏం సమాధానం చెప్తుందో అది మాకు కూడా చెప్పండి, తప్పేముంది? ఓకే, రెండో విషయము, సెంట్రల్లో గవర్నమెంట్ బీజేపీ ఉందమ్మా, వైసీపీ లేదు. ఓకే, సిబిఐ అన్నది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, అది కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంత నమ్మకం ఉన్న వాళ్ళు మీరు సిబిఐ కేసు ఎందుకు ఇచ్చారు? అదేదో ఇక్కడ రాష్ట్రంలో ఇక్కడ స్టేట్ పోలీస్కే కేసు ఉంచితే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించే అధికారం మీకు ఉండేది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీతో పాటు మేము కూడా కలిసి ప్రశ్నించేటోళ్ళం. సిబిఐకి కేసు ఇమ్మని చెప్పింది మీరే. ఇప్పుడు సిబిఐకి కేసు ఇచ్చిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. మీరు ఎవరిని ప్రశ్నించాలి? సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నించాలి. వెళ్ళి సెంట్రల్ గవర్నమెంట్ని ప్రశ్నించండి. ఇక్కడ చూసుకుంటే ఓకే, హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిల ప్రమేయం స్పష్టంగా ఉంది. వాళ్ళను రక్షించేందుకు జగనన్న చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ మీద ఉన్న 11 కేసులు లాగా వివేక హత్య కాకూడదు, నాకు న్యాయం కావాలి. సరే, మీరు ఇక్కడ చెప్పినట్లు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిల పేర్లు మీరు చెప్తున్నారు కదా, మీకు నమ్మకం ఉంది కదా వీళ్ళు హత్య చేశారు అని. అట్లాంటప్పుడు మీరు వెళ్ళి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవి సిబిఐకి సమర్పించుకోండి. సిబిఐ మీకు న్యాయం చేస్తుంది. అందులో మళ్ళీ తిప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అన్ని విషయాలు తీసుకొస్తే ఎట్ట తల్లి? కడుపులు వస్తుంది, జగన్మోహన్ రెడ్డి చేసిండు, నాకు విరోచనాలు అవుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి చేసిండు, అన్ని పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం తల్లి? నీకే కష్టం అక్కడ జరిగితే ఆ కష్టానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధమే ఉంది. ఆడెవడో ఒక మాట అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు. ఈడెవడో ఒక మాట అంటాడు, జగన్మోహన్ రెడ్డి గారి మీద వేస్తారు. ఇక ఇదే పని ఆ తల్లి. బయట శత్రువులు అవసరమే లేకుండా పోయింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఇంట్లో శత్రువులు ఎక్కువైపోయారు. ఇది మాత్రం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ చూసుకుంటే సిబిఐకి ఫిర్యాదుతో మాపై వేధింపులు. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడుతుంది మన ఎవరు సునీతారెడ్డి గారు. ఏమని మాట్లాడుతున్నారు అంటే, నాన్న హత్య తర్వాత దర్యాప్తు విషయంలో ఏపీ సర్కారుపై మాకు నమ్మకం లేదు, అందుకే సిబిఐతో దర్యాప్తు జరగాలని భావించి ఫిర్యాదు చేశాం. ఓకే,
చాలా మంచి పని చేశారు. మీకు నమ్మకం లేకుంటే మీరు సిబిఐకి కేసు ఇచ్చారు. అంతకుముందు జగన్ను అడిగితే సిబిఐ దర్యాప్తుకు ఒప్పుకోలేదు. అలా చేస్తే అవినాష్ రెడ్డి బీజేపీలోకి వెళ్తారని జగన్ చెప్పారు. సిబిఐ ఒప్పుకోలేదు, జగన్ చెప్పారు. సరే, ఆయన అడుగు ఉంటాడు, సిబిఐ ఒప్పుకోలేదు, అట్లా చేస్తే బీజేపీలోకి వెళ్ళిపోతాడు. ఇది పాలిటిక్సే కాబట్టి ఉన్నమాట నీ ముందర పెట్టిండు. నీకు అబద్ధాలు చెప్పలేదు, నిన్ను మోసం చేయలేదు, ఉన్నమాట నీ ముందర పెట్టిండు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చేసేది లేక తానే సిబిఐకి ఫిర్యాదు చేశా. అప్పటి నుంచి మా కుటుంబంపై వేధింపులు మొదలయ్యాయి. సిబిఐ పైన కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కేసు విచారణ ముందుకు సాగకుండా అడుగడుగున అడ్డంకులు సృష్టించారు. కేసు హైదరాబాద్కు బదిలీ అయిన తర్వాతే విచారణ వేగవంతమైంది. అయినా నిందితులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. సిబిఐకి కేసు ఇచ్చింది నువ్వే కేసు ఇవ్వాలి అని చెప్పినావు. తర్వాత హైదరాబాద్కి కేసు బదిలీ చేయండి అని చెప్పేసింది నువ్వే. సిబిఐకి కేసు పోయింది, హైదరాబాద్కి కేసు బదిలీ అయింది, ఇప్పుడు విచారణ జరుగుతుంది. మళ్ళీ ఇందులో జగన్మోహన్ రెడ్డి గారు ఏడదూరింది తల్లి. ఇందులో ఏడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి స్కోపు? ఒకసారి ఆలోచించు. నెక్స్ట్ చూసుకుంటే మీ అందరి సహకారం కావాలి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఇదే చాలా ఇంపార్టెంట్ బిట్టు. ఇక్కడ చూడండి రాజకీయాలు ఎంత గలీజ్గా మారినాయో. ఇప్పుడు ఎవరి మీదైనా కోపం ఉంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎగనెస్ట్ పార్టీ వాళ్ళ మీదికి వాళ్ళు అస్త్రాలు ఉపయోగిస్తలేరు. ఇంట్లో వాళ్ళని వాళ్ళకి శత్రువులుగా మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కోపం, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని ఆయన శత్రువులు తీర్చుకోకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఆయన మీదికి ఉసుగొల్పుతున్నారు. ఎట్లా ఉసుగొల్పుతున్నారో చూడండి. నాన్న హత్య కేసు విచారణలో మీ అందరి సహకారం కావాలి. సరే, ఏం కావాలమ్మా చూద్దాం. కేసు పోరాటంలో అండగా నిలిచిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నర్సాపూర్ ఎంపీ రఘురామరాజు ఎవరైతే ఉన్నారో నర్సాపూర్ ఎంపీ, ఓకే, రఘు పైన రాసిండు, రామరాజు సైడ్ రాసిండు, ఓకే, ధన్యవాదాలు. ఏపీ ప్రజల మద్దతు, ప్రజా తీర్పు నాకు కావాలి. ఇక్కడ ఏం చెప్తుంది తల్లి అంటే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ పైన చూడండి, వైసీపీకి ఓటు వేయద్దు అని చెప్పేసి ఇక్కడ డైరెక్ట్గా పైన చెప్పి కింద వచ్చేసి ధన్యవాదాలు అని చెప్పేసి ఎవరికి? చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తుంది. ఆమెకి అండగా నిలిచారంట వీళ్ళు. ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. అమ్మ, నీ మీద వాళ్ళకి ఎందుకంత ప్రేమ తల్లి? ఎందుకు అండగా నిలిచారో తెలుసా నీకు అసలు? ఎందుకంటే అక్కడ ముందున్న వాడిని ఓడించడానికి. ఎవడు? మన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి నిన్ను అస్త్రంగా వాడుతున్నారు తల్లి. ఇంత చిన్న విషయం బుడ్డ పొరగాడు 5వ తరగతి పొరగాడిని కూడా అడిగితే చెప్తాడు. నువ్వు డాక్టర్ వైద్యవి, నీకు అర్థం కావట్లేదు. ఓకే, రఘురామరాజుకి ఎందుకు అంటే రఘురామరాజుని నడిపిస్తున్నది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, రఘురామరాజు. ఓకే, ఏపీ ప్రజల మద్దతు, ప్రజా తీర్పు నాకు కావాలి. ప్రజా తీర్పు అంటే ఆయనకు ఓటు వేయొద్దు, వీళ్ళకి ఓటు వేయండి అని చెప్పేసి తల్లి చెప్తున్నది. కాకపోతే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది. ఏంది అంటే ఈ టైమింగ్, ఎలక్షన్ల టైం, చంద్రబాబు నాయుడు ఒక్కొక్క ఆయుధం బయటికి తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా. కాకపోతే చంద్రబాబు నాయుడు గారికి ఒక చిన్న విషయం చెప్తా ఏంటంటే 100 మంది చంద్రబాబు నాయుడులు కలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి, అది కూడా కాదు, 100 మంది చంద్రబాబు నాయుడులు, 100 మంది పవన్ కళ్యాణ్లు కలిస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అంటే ఒక సాధారణ వ్యక్తి కాదు, రాజశేఖర్ రెడ్డి రక్తం. ఆ విషయం గుర్తుపెట్టుకో. రాజశేఖర్ రెడ్డి గుర్తున్నాడు చంద్రబాబు నాయుడు నీకు? నిన్ను గడగడగడలు ఆడించాడు చూడు, ఆ రాజశేఖర్ రెడ్డి రక్తం ఇది. నువ్వేదో ఆయన ఇంట్లో కుంపటి పెడతా, ఆయన చెల్లెల్ని అందరినీ ఉసుగొలుపుతా, ఆయనకు వ్యతిరేకంగా నిలబెడతా అని చెప్పేసి నువ్వేదైతే పగటి కళలకు అంటున్నావో ఆ పగటి కళలకి సమాధానం ఓట్లతో మేమందరం వేస్తాము. ఆయన చెల్లెళ్ళని ఆయనకు దూరం చేసినావు. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి మహిళ ఆయనకి చెల్లె, ప్రతి మహిళ ఆయనకి అక్కే. అర్థమైందా? అందుకే ఇద్దరు చెల్లెల్ని నువ్వు దూరం చేస్తే ఇక్కడ కోట్లాది మంది చెల్లెళ్ళు ఆయనకు ఉన్నారు. ఈసారి ఓటు ద్వారా నీకు సమాధానం కూడా చాలా జాగ్రత్తగా చెప్తారు. లాస్ట్ టైం 22, 23 వచ్చినాయి కదా, ఓసారి కమెంట్ చేయండి ఎన్నో సీట్లు. ఆ సీట్లు నీ జీవితంలో అవే హైయెస్ట్ సీట్లు. మళ్ళీ ఆ సీట్లను కూడా నువ్వు ఇన్ని రోజులు నేను 30, 35 వస్తాయేమో అనుకున్నా, కానీ ఇప్పుడు అది కూడా కష్టం లాగానే కనిపిస్తుంది నాకు. మళ్ళీ నువ్వు ఏంటి 25కు మించి సీట్లు తేవడం
అది అసాధ్యము. నాకు క్లారిటీ అన్నది వచ్చేసింది. టీడీపీ జనసేన ఇద్దరు కలిసి కూడా 35 సీట్లు వస్తాయి అన్నది నాకు మాత్రం డౌట్ఫుల్గానే ఉంది. దీని మీద మీరేమనుకుంటున్నారో తప్పకుండా కమెంట్ చేసి మన ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో మన వీడియో మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని ఫాలో చేసుకోండి. చాలాసార్లు నేను రిక్వెస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసుకోండి అని ఫాలో చేసుకుంటలేరు. దయచేసి ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి ఫాలో చేసుకోండి. మీకు వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.